హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా సపోటాలు రెడీగా ఉన్నాయండి. ఈ సండే తెంపాము. ఎప్పుడు సమ్మర్కి అయితే కంపల్సరీ సపోటాలు వస్తాయండి. మధ్యలో కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. కాకపోతే సమ్మర్లో వచ్చేసి సమ్మర్కి అందుకునేటప్పటికి మాత్రం ఫుల్గా వస్తాయి, చాలా ఎక్కువ కాయలు వస్తాయి. ఇవి ఇంకా కోతులు, కొండముచ్చులు, పక్షులు తినేస్తూనే ఉంటాయండి. వాటి భాగం అవి తినంగా మిగిలినవే మాకుంటాయి. అప్పటికి మాకు చాలానే ఉంటాయి. దీన్ని మేము దఫలుగా తెంపుతూ ఉంటాము. ఇది చెట్టుపై నుండి తెంపేటప్పుడే కింద పడ్డదండి. ఆల్రెడీ అది మగ్గి ఉంది, చూడండి ఎంత మెత్తబడిపోయి ఉందో. ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా స్వీట్ ఉంటుంది. వీటిని తెంపి మనమేమో చూసి మగ్గబెట్టుకోవాలి. అయితే ఇవి ఎప్పుడు తెంపాలి, ఎలా రెడీ అయి ఉంటాయి అని మనం గమనించుకోవడానికి ఏంటంటే ఒక చిట్కా, ఒక కాయని మనము తీసుకొని ఆ పైన పొర ఉంటుంది కదండి, దాన్ని ఇవి కొన్ని పక్షులు ఏవో తినేసాయండి. కోతులు, పక్షులు తింటూ ఉంటాయి. అవి పక్కన పెట్టేస్తున్నాను ఏదైనా ఉన్నవి. ఇవి మనం తెంపినప్పుడు ఏం చేయాలంటే, తెంపే ముందే పై పొరని ఇలా కొంచెం గోరుతో ఇట్లా చేసి రబ్ చేసి చూడాలండి. ఒకవేళ అక్కడ కనుక పైన ఉన్న పొరలానే లోపల కూడా ఆ బ్రౌన్ షేడ్ ఉంటే మనం అవి పాకానికి వచ్చినట్టు తెంపుకోవచ్చు. ఇది చూడండి, ఇది తెంపేటప్పుడు పొరపాటుగా కొన్ని పచ్చివి కూడా వస్తూ ఉంటాయి. దీనికి చూడండి, దీన్ని పైన రబ్ చేస్తుంటే చూడండి ఇంకా గ్రీన్ కలర్గా ఉంది, అంటే ఇది రెడీగా లేదన్నట్టు. అంటే దఫలుగా తెంపుకోవాలి. అన్నీ ఒకేసారి సిద్ధంగా ఉండవు. ముందు వచ్చిన కాయలు తొందరగా రెడీ ఉంటాయి, తర్వాత వచ్చినవి కొంచెం టైం పడతాయి. వీటిని చెక్ చేసుకోవడం అయితే ఇదేనండి. కొన్ని అంటే తోటల్లో తెంపేటప్పుడు సీజన్గా తెంపేస్తూ ఉంటారు, కాబట్టి వాటిని పండించి మార్కెట్కి తెచ్చినప్పుడు కొన్ని స్వీట్ ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి, అందుకే అలా ఉంటాయి. అది మన ఇంట్లో కాబట్టి మనం చూసి తెంపుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు ఇది నేను చూపించా కదా కొంచెం బ్రౌన్గా ఉందని, దీని లోపల చూడండి కరెక్ట్గా రెడీ అయిపోయింది. గింజ కలర్ కూడా మారుతుంది. ఆ పై పొర చూడండి, లోపల వైపు కూడా గ్రీన్ షేడ్ లేదు. ఇలా ఉంటే రెడీగా ఉన్నట్టు. ఇది నాకు ఫస్ట్లో ఎప్పుడు తెంపాలా అనుకునేదాన్ని. తర్వాత మా పిన్నిని అడిగితే చెప్పిందండి. అంటే వాళ్ళకి చాలా ఉంటాయి సపోటా చెట్లు, కాబట్టి పిన్నిని అడిగితే చెప్పింది. మాకు ఇప్పటికైతే ఒక 10 సంవత్సరాల నుండి 10-12 ఏళ్ళ నుండి అయితే మేము సపోటాలు బయట కొనలేదండి. ఎప్పుడు మా చెట్టువే. అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇంకా సీజన్కి మాకు అందుతూనే ఉంటాయి కాబట్టి బయట సపోటాలు అయితే మేము అసలు కొనమండి. వీటిని తెంపినప్పుడే, పచ్చిగా ఉన్నప్పుడే, అంటే మగ్గబెట్టక ముందే ఒక క్లాత్ తీసుకొని ఆ పై పొర కొంచెము పొట్టుగా ఇసుకగా ఉన్నట్టు ఉంటుందండి. దాన్ని ఒక క్లాత్తో, కాటన్ క్లాత్తో కానీ నాప్కిన్తో కానీ మంచిగా తుడిచేసుకొని నీట్గా పెట్టేసుకుంటే అండి, ఏ మందులు వేయని పండ్లు కాబట్టి మనం తినేటప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి పైనుండి ఒకసారి కడగాలనుకుంటే కడిగేసుకొని తినొచ్చు. పండిన తర్వాత వాటిని రబ్ చేస్తే పోదండి. అలాగే తెంపినప్పుడు చూడండి బాగా పాలు గారుతాయండి. ఆ పాలు అంటుకొని మరకలుగా పడతాయి అన్నట్టు. అందుకని తెంపినప్పుడు ఏం చేయాలంటే దాన్ని కింద వైపుకి తిప్పి పెట్టాలి. కాయలన్నీ చెట్టు దగ్గరే కొంచెం సేపు ఉంచేయాలి. అది సొన తగిలింది అంటే అట్లా మరకలు పడిపోతాయి అన్నట్టు. కాబట్టి కాయలన్నిటినీ వెనక వైపుకి, తొడిమ వైపుకి పెట్టేసి, ఒకవేళ అక్కడ చెట్టు కింద ఎట్లాగో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి భాగంలోకి ఆ తొడిమలు ఉండేటట్టు పెట్టేస్తే ఆ మట్టి మొత్తము ఆ పాలు గారేదంతా పీల్చేసుకుంటుంది. కొంచెం టైం అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం కలిపేస్తే అండి అంతా దాని జిగురంతా తగులుతుంది. చూడండి, ఇప్పుడు ఈ పండ్లను నేను పై పొరను రుద్దితే ఆ పొట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు నీట్గా అయ్యాయి. మామూలుగా ఒక 5-10 అనుకోండి, బియ్యపు డబ్బాలో పెట్టేసుకున్న పండిపోతాయి. కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అట్ట డబ్బా తీసుకున్నాను. అట్ట డబ్బా తీసుకొని కింద ఒక కాటన్ క్లాత్, న్యూస్ పేపర్లు వేసేసి వీటిని పెట్టేసుకుంది. పైన కూడా ఒక పేపర్ వేసేసుకొని మళ్ళీ కాటన్ క్లాత్ వేసేసి పెట్టేసామనుకోండి, ఒక్కరోజు వదిలేసి మళ్ళీ రెండో రోజు నుండి చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి అన్నీ మగ్గుతాయిలే అని వదిలేయడానికి లేదండి. కొన్ని రెడీగా ఉన్నవి, కొన్ని పండిపోతాయి అన్నట్టు త్వరగా. కాబట్టి రేపు కంప్లీట్గా ఇవాళ పెట్టామనుకోండి, రేపు చూడకపోయినా ఎల్లుండి చూడాలి. పండినట్టు తీసేయాలి. 2-3 రోజుల్లో ఇలా 3 రోజులు అయిందంటే మొత్తము మెత్తబడిపోతాయండి. కాబట్టి చూసి తీసేసుకోవచ్చు. న్యాచురల్గా మన ఇంట్లో పండించుకున్న పండు కదండి, చాలా స్వీట్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. కాబట్టి ఒక
చెట్టు గనక మనం పెంచుకుంటే మనకి ఎవ్రీ సీజన్ మనకి మన ఇంటి పండ్లే మనం తినొచ్చండి. మేమైతే చాలా సంవత్సరాలుగా వీటిని మంచిగా ఆస్వాదిస్తున్నాం. చాలా బావుంటాయి. దీనిపైన ఇంకేదన్నా క్లాత్ కప్పాలి అనుకుంటే కప్పొచ్చు. అండ్ సమ్మర్ కాబట్టి అండి త్వరగా పండిపోతాయండి. చాలా స్వీట్ ఉంటాయి. వీటిని మాత్రం ఈ విధంగా తెంపేటప్పుడు చూసుకోవాలి. తర్వాత దాన్ని తుడిచేసి శుభ్రంగా ఇలా పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి. ఇవైతే ఆల్రెడీ మెత్తబడి ఉన్నాయి. ఇంతకుముందు చూయించినవి 2 ఇంకా మెత్తబడినవి ఉంటే నేను 2 ఆల్రెడీ తినేసాను.